తక్కువ స్పైసీగా చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీని చూద్దాం. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మిక్సీ జార్లోకి 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ సోంపు, ఒక స్టార్ పువ్వు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఇలాచి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. బాండీలోకి ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత పసుపు, ఉప్పు వేసుకుని బాగా వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటాలు వేసి మూత పెట్టి మగ్గించండి. ఆ తర్వాత బాగా ఉడికించిన రాజ్మా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారుగా ఆయిల్ పైకి తేలిందిగా. ఇప్పుడు తగినంత ధనియాల పౌడరు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండి రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి. తక్కువ స్పైసెస్తో చపాతీ, రోటీ దేనిలోకైనా ట్రై చేయొచ్చు. మీరు ఈవెన్ దోశలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.